ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది విచ్ఛిన్నకారులు సంఘ విద్రోహ శక్తుల రూపంలో ఈ రాష్ట్ర మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. అందులో రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చాలా ఘోరాతి ఘోరంగా, రే ఆంధ్రోడా నీ తాట తీయడానికి వస్తున్నాం, టైగర్ కేసీఆర్ విల్ కమ్ అంటూ ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం మాట్లాడినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. గతంలో ఇదే విధంగా మాట్లాడినటువంటి కత్తి మహేష్ అనే వ్యక్తిని నగర బహిష్కరణ చేశారు. మరి అతనికి వర్తించినటువంటి చట్టాలు ఇతనికి ఎందుకు వర్తించడం లేదు? రామాయణ మహాభారత గ్రంథాలను కూడా ఇష్టానుసారం అపహాస్యం చేస్తూ సీతమ్మవారి కోసం, అలాగే హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా కొలిచేటటువంటి అఖండ భారతీయులు పవిత్రంగా కొలిచేటటువంటి భగవంతుల్ని అందరినీ కూడా ఇష్టానుసారం ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద పీడీ యాక్ట్ ప్రవేశపెట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మని ఇంటెన్షనల్ గా ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక యాంకర్ స్వప్న, ఆమె కూడా అతని అసాంఘిక కార్యకలాపాలని వీడియోల్ని అన్నిటిని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు. అలాగే రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఇండియన్ ఆర్మీ అంటే మన భారతదేశంలో సైన్యం త్యాగాలకి వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈ దేశ రక్షణ, అలాగే ప్రజల భద్రత, ఇవే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారు. అలాంటి గొప్ప వీరుల్ని ఎంత ఘోరంగా ఏంటంటే ఆ ఉద్యోగమే ఎందుకు పరిగినటువంటి ఉద్యోగం అన్నట్టుగా చాలా చులకనగా ఇండియన్ ఆర్మీని దృష్టిలో పెట్టుకొని చాలా చులకనగా మాట్లాడాడు. ఇవన్నీ కూడా అతను పైశాచికత్వాన్ని మాకెందుకో ఒక అనుమానం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని ఒక విధమైనటువంటి మతపరమైనటువంటి విధ్వంసాలు సృష్టించాలి, అలాగే ప్రాంతీయ విధ్వంసాలు సృష్టించాలి, ఎవరికో పాశ్చాత్య దేశ ఉన్మాదులకి మేలు చేయాలి అని అక్కడి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి వీడియోల్ని సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఈ రామ్ గోపాల్ వర్మ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాని మీద ఇతని మూలంగా ఈ సమాజానికి చాలా ప్రమాదం ఉంది. కానీ రామ్ గోపాల్ వర్మని తక్షణం పీడీ యాక్ట్ ప్రవేశపెట్టి 2 రాష్ట్రాల నుంచి కూడా బహిష్కరించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రామ్ గోపాల్ వర్మని బహిష్కరించాలి. దీంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఏపీ డీజీపీ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అలాగే 3 టౌన్ పోలీస్ గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చాం. ఖచ్చితంగా దీని మీద దేశ భద్రత, సామాజిక భద్రత, ప్రజా భద్రతని దృష్టిలో పెట్టుకుని, శాంతి భద్రతల్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కఠిన చర్యలు చేపట్టాలి, పీడీ యాక్ట్ ప్రవేశపెట్టాలని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం. ఆ ప్రకారం పోలీసు వారు తక్షణం కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని, లేదంటే ఇది న్యాయపరంగా ఎంతవరకు వెళతాం, రామ్ గోపాల్ వర్మకి బుద్ధి చెప్తాం. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడినటువంటి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఆందోళనలు ఎలా తిడుతున్నాడు చూడండి. వస్తున్నా తాట దెయ్యానికి వస్తున్నా, టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినటువంటి రాష్ట్రాల్లో మరలా ఇంకో అశాంతిని ప్రేరేపించడం, ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టడం, ఆంధ్రాలను వ్యక్తిగతంగా ఆంధ్ర మనోభావాలు దెబ్బతినే విధంగా ఇతను ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎవరు మాట్లాడిస్తున్నారో తెలియదు. దీని వెనక కొన్ని అదృశ్య శక్తులు ఉంటాయి. అందుకని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, శాంతి భద్రతల దృష్ట్యా ముందు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇతని మీద పీడీ యాక్ట్ని ఇమ్మీడియట్గా కట్టాలి. అందుకు ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఆదేశాలు కూడా జారీ చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఇది ఏమాత్రం ఆలస్యం చేస్తే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా మేము తెలియజేస్తాం. రామ్ గోపాల్ వర్మకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి గుణపాఠం, ఖచ్చితమైనటువంటి గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఒక హెచ్చరిక జారీ చేస్తాం. తమిళనాడులో తెలుగు ప్రజల మీద చేసిన కామెంట్ అరెస్ట్ చేసి ఆపలేశారు. వర్మను ఎందుకు వేయలేకపోతారు? అరే వర్మను వేయలేకపోవడానికి కారణం వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలండి. ఇక్కడ పైకి కనబడుతున్నటువంటి ఆరోపణలు వేరేగా ఉంటాయి. ఇంటర్నల్ గా వీళ్ళకి కొన్ని లోపాయకార ఒప్పందాలు ఉంటాయి సినీ పరిశ్రమ నుంచి. ఇవన్నీ కూడా బయటికి రానటువంటి ప్రభుత్వంలో కూడా కొన్ని తప్పులు జరుగుతాయి. అక్కడ తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కత్తి మహేష్ని హైదరాబాద్ నుంచి బహిష్కరించింది. అతను మాట్లాడింది సీతమ్మ వారిని అవమానిస్తూ మాట్లాడినందుకు, రామాయణాన్ని అవమానించినందుకు. మరి ఇతను రామాయణ మహాభారతాన్ని ఇష్టానుసారం మాట్లాడతాడు, హిందూ దేవుడిని ఘోరంగా మాట్లాడుతున్నాడు. సాక్షాత్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వారి నిధుల్ని ఇతనికి ఇస్తే అమ్మాయిలకు పంచుతారని చెప్పి చాలా నిర్లజ్జగా ప్రకటించుకున్నాడు. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ మధ్య ఎలా మాట్లాడుతున్నాడో మీరు అందరూ చూశారు. అవసరం లేనటువంటి ఈ ఉన్మాదిని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు డ్రగ్గిస్ట్ పెరిగిపోతున్నారు. కుటుంబ సాంప్రదాయాలు పాడైపోతున్నాయి. కుటుంబ యుక్త వయస్కులు ఉన్న అందరూ కూడా సర్వనాశనం అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు ఆడ మగ అందరూ పాడైపోతున్నారు, డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది ఒక ఉన్మాదులు అంటే కాదు. అదే సార్, ఎప్పుడు కూడా ఉన్మాదికి ఉగ్రవాదికి ఎప్పుడు కూడా ప్రాంతీయ భావం, మన కుటుంబం, మన రాష్ట్రం, మన దేశం అనే భావజాలం ఉండదు. వాడు ఒక డిఎన్ఏతో పుడతాడు, ఆ డిఎన్ఏతోనే పెరుగుతాడు. ఇప్పుడు అతని కుటుంబానికి దూరంగా ఉన్న కుటుంబమే వదిలేసింది. ఈ రాష్ట్రం ఎందుకు వదిలేయకూడదు? అతను ఏ ఊరు అన్నది మనకు అనవసరం. ఒక దరిద్రం ఆంధ్ర రాష్ట్రంలోనే పుడుతుంది. మరి ఏం చేస్తాం? ఆంధ్రవాడా నీ తాట తీయడానికి వస్తున్నాడని చెప్తున్నాడు. మరి అది ఆంధ్రవాడా? అదే ఆంధ్రవాడని చెప్పుకోవడానికి మనకు అవమానం. కూటమి సర్కార్ చేతకానితనం, అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చేతకానితనం. వాళ్ళ బలహీనతలో ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నాయి. ఇక్కడ ఈ భారతదేశంలో హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా చాలా స్నేహభావంగా ఉండేటటువంటి దేశం ఇది. ఇక ఈ సెక్యులర్ కంట్రీ, ఈ కంట్రీలో ఇలాంటి ఉన్మాదుల్ని ఎంతవరకు పెంచితే అంత ప్రమాదం ఉంది. మొట్టమొదటి ఇలాంటి వాడిని ఖచ్చితంగా అసలే స్టేట్ గవర్నమెంట్ ఇతని మీద పడుతున్నటువంటి కేసులు కూడా తప్పు. ఐటీ యాక్ట్ కాదని పెట్టాల్సిందే, పీడీ యాక్ట్ పెట్టాలి. పీడీ యాక్ట్ పెడితే అప్పుడు ఇతనికి సరైనటువంటి బుద్ధి వస్తుంది. పీడీ యాక్ట్ పెట్టకుండా ఏదో తూతు మంత్రంగా ఐటీ యాక్ట్ పెట్టేసి వదిలించుకుంటున్నారు. అందుకని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి సీరియస్గా మా పోరాటం ఉంటుంది. ఖచ్చితంగా అతనికి సరే ఆ పీడీ యాక్ట్ పెట్టమని అన్నామండి. అలాగే ఇతన్ని ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నటువంటి స్వప్న అనే యాంకర్ని కూడా బాధ్యులను చేశాం. ఎందుకంటే స్వప్న అనే యాంకర్ ఎక్కువగా ఇతని యాక్టివిటీస్ని, ఇతని అశ్లీలతని, ఏదో అమ్మాయిల కాళ్ళని నోట్లో చీకుతున్నట్టు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లలు పూర్తిగా పొల్యూట్ అయిపోతున్నారు. ఇళ్లలో ఆడపిల్లలు కూడా ఎంతో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా పెంచుతారు. ఇలాంటి వాళ్ళ మూలంగా పిల్లల్ని మనం ఎంత క్రమశిక్షణగా పెంచితే సుఖం ఉంది. ఇలాంటి వర్మ లాంటి నీచుల మూలంగా వ్యవస్థ నాశనం అయిపోతుంది, కుటుంబ సాంప్రదాయాలు అన్యాయం అయిపోతున్నాం. మన భారతదేశం అంటేనే ఎంతో విలువలతో కూడినటువంటి ఈ దేశం, సమాజం. మన భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలు